నమస్కారం. ఈరోజైతే నేను పూలు బాగా రావాలంటే ఏమేమి సాలిడ్ అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలో మీకు చూపించబోతున్నానండి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మందార చెట్టుకి 2 మందార పూలున్నాయి. అలాగే గులాబీ చెట్టుకి ఒక పువ్వు, 2 మొగ్గలున్నాయండి. మీరైతే చూడొచ్చండి. మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ వేళ్ళ దగ్గర ఇలా అనుకోవాలండి. వేళ్ళ దగ్గర ఇలా అనుకుంటే వేళ్ళకి గాలి అనేది బాగా తగులుతుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను ఏమి ఇస్తున్నానంటే మీకు చూపిస్తానండి. ఫస్ట్ నేను ఇస్తున్నాను బనానా పీల్ పౌడర్ అండి. బనానా పీల్ పౌడర్ కొంచెం తీసుకొని ఇలా వేయాలండి. బనానా పీల్ పౌడర్లో పొటాషియం ఇంకా ఫాస్ఫరస్ ఉంటుందండి. అలాగే ఎగ్ షెల్ పౌడర్ అండి. ఎగ్ షెల్ పౌడర్లో కాల్షియం కార్బోనేట్ ఉంటుందండి. అలాగే కొంచెం యాష్ పౌడర్ అండి. యాష్ పౌడర్లో కార్బన్ ఉంటుందండి. ఇలా మొక్కకి ఇచ్చేసి దీనిపైన ఇలా మట్టి అనేది ఇలా కప్పేసేయాలండి. అలాగే ఇక్కడ ఉన్న గులాబీ మొక్క కూడా ఇస్తున్నానండి. ఎప్పుడైనా ఇట్లా వేళ్ళ దగ్గర మనం ఇలా కొంచెం మట్టి తీసుకుంటే వేర్లకు అనేవి పోషకాలు బాగా అందుతాయండి. దీనికి కూడా ఫస్ట్ బనానా పీల్ పౌడర్ ఇస్తున్నానండి. నెక్స్ట్ ఎగ్ షెల్ పౌడర్ ఇస్తున్నానండి. ఎగ్ షెల్లో కాల్షియం ఉంటుంది. అలాగే యాష్ పౌడర్ ఇస్తున్నానండి. యాష్ పౌడర్లో కార్బన్ ఉంటుందండి. ఇలా పౌడర్ చేసి వేయడం వల్ల మొక్కలకి పోషకాలు అనేవి బాగా అందుతాయండి. ఇది ఇచ్చిన తర్వాత, ఇది సాలిడ్ ఫర్టిలైజర్ కదండి, ఇది ఇచ్చిన తర్వాత ఆనియన్ పీల్ వాటర్లో నానబెట్టుకున్నానండి. ఈ వాటర్ వేయాలండి. ఆనియన్ పీల్లో కూడా పొటాషియం ఇంకా ఫాస్ఫరస్ ఉంటాయండి. దానివల్ల మొగ్గలు అనేవి బాగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ మొక్కలకి ఈ న్యాచురల్ వేలో వేస్తే మొక్కలకి పోషకాలు అనేవి ఇలా పౌడర్ రూపంలో వేస్తే పోషకాలు అనేవి బాగా అంది మొక్కలకి పూలు బాగా వస్తాయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.